అసలు ఏంది అసలు ఏబీవీపీ కమ్యూనిస్ట్ భావజాలం ఏంది? అసలు ఏబీవీపీ ఎందుకు ప్రతిసారి కమ్యూనిస్టులను నక్సలైట్లను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళేమో మమ్మల్ని చంపారు అప్పట్లో అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు, ఇప్పట్లో మీరు చంపారని మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది ఫోటోలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏంటి అర్బన్ నక్సలైట్లు అంటూ కూడా పెద్ద ఎత్తున మరొక కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. ఏబీవీపీ ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ముఖ్యంగా ఏబీవీపీ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏబీవీపీ ఒక సిద్ధాంతమే నిర్మాణం. ఈరోజు ఏబీవీపీ ఒక సిద్ధాంతంలో ఎక్కడ కూడా వ్యక్తి నిర్మూలనం అనేది లేదు, వ్యక్తి నిర్మాణమే ఒక ఏబీవీపీ ఒక సిద్ధాంతం. మరి ముఖ్యంగా మా ఎజెండా ఏంటంటే ఈరోజు దేశ పునర్నిర్మాణం ఒక భాగంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశంలో అంతర్భాగమని చెప్పేసి ద గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగానే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు నక్సలిజం పేరుతోని అనేక మంది కూడా ఈరోజు గిరిజన తండాల్లో కావచ్చు, పేద దళిత విద్యార్థులు కావచ్చు, అర్బన్ నక్సలిజం పేరుతోని ఈరోజు కేవలం విద్యార్థులను టార్గెట్ పెట్టుకొని వాళ్ళను అడవుల బాట పట్టిస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధిని కావచ్చు అడ్డుకట్టగా వేస్తూ ఈరోజు నక్సలిజం పేరుతోని వాళ్ళ అభివృద్ధిని నోచుకోకుండా వాళ్ళని వెనక్కి లాగేసేటువంటి కుట్రపూరిత చర్యలు ఈరోజు నక్సలిజం పేరు చేస్తూ ఉన్నారు. ఈరోజు క్యాంపస్ల కేంద్రంగా ఉంటూ అర్బన్ నక్సలిజం పేరుతోని విద్యార్థుల యొక్క మెదడులో ఈరోజు దేశాన్ని అభివృద్ధికి ఏ విధంగా తీసుకుపోవాలి, ఈరోజు ప్రపంచం కూడా పోటీ పడుతూ ఉంది. ప్రస్తుతానికి ఈరోజు భారతదేశం కూడా ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ఈరోజు 3వ స్థానానికి వెళ్ళిందంటే ఈరోజు విద్యార్థులు చదువుతూ వాళ్ళ యొక్క లక్ష్యాలను అధిరోహిస్తున్నారు కాబట్టి ఈరోజు దేశం అభివృద్ధి స్థాయిలో వెళ్తూ ఉంది. కానీ దానికి ఓర్చుకోలేనటువంటి ఒక నక్సలిజ భావాలు ఏవైతే ఉన్నాయో, అర్బన్ నక్సలిజులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మాట వింటూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థనంతా కొలాప్స్ చేయాలి, ఇది భారతదేశానికి రాజ్యాంగం కాదు బూటక రాజ్యాంగం అని చెప్పేసి వాళ్ళు గట్టిగా నమ్ముతా ఉన్నారు. ఈరోజు ఈ దేశంలో భారతీయ పౌరులందరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే ద గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ఈరోజు ఈ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ అగ్రవర్ణ కులాలకు సంబంధించినవి మనకు సంబంధించినవి కాదు అని చెప్పి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మమ్మల్ని దగ్గర తీసుకొని మా ఇలాంటి బాధలు తీసేటువంటి సమస్యలంటూ కూడా చాలా విద్యార్థులు కూడా ఒకవైపు అటు సైడ్ పోతున్నట్టు. నిజంగా అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి ఏబీవీపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ అని వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. నిజంగా అవేమన్నా ఈరోజు అగ్రకుటుంబం అనేది ఎక్కడ ప్రస్తావించలేదు. ఈరోజు ఏబీవీపీ అంటే పూర్తిగా విద్యార్థులకు న్యాయం చేసే దిశగానే ఈరోజు విద్యార్థులకు ఎక్కడ సమస్య ఉన్నా ఈరోజు జాతీయవాదంతో అనే ఒక సిద్ధాంతంతోనే ఈరోజు ఇక్కడ ఈ కులం ఉంది, ఈ కులం వాళ్ళే ఉన్నారని ఎక్కడ కూడా చెప్పలేదు. ఈరోజు కేవలం మీకు నిజంగా ఈ దేశం కోసం పనిచేయాలనే ఉద్దేశం ఉంటే, నిజంగా విద్యార్థుల కోసం పనిచేయాలనే ఉద్దేశంగా ఉంటే ఎక్కడున్నా పనిచేయచ్చు, ఏబీపీలో ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్గా ఈరోజు పేర్లు మార్చుకొని ఈరోజు నక్సలిజం అనే పేరు మార్చుకొని అర్బన్ ముసుగులు ఉంటూ విద్యార్థులను ఒక నక్సలిజానికి ప్రేరేపించడమే లక్ష్యమా? ఈరోజు విద్యార్థులు కావచ్చు ఎంతో మంది కూడా తుపాకులు పడితే ఈరోజు కలం పట్టేటువంటి విద్యార్థుల చేత తుపాకులు పట్టించడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మీ యొక్క సిద్ధాంతం ఏం చెప్తున్నది? విద్యార్థులను అడవి బాట పట్టిస్తేనే మీ యొక్క లక్ష్యం నెరవేరుతుందా? ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు విద్యార్థులందరూ కూడా వాళ్ళకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉంటాయో హక్కుల గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి బాధ్యతల గురించి మనం చేయాల్సిన పని ఏంటి? ఈరోజు దేశంలో ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పనిచేసే వ్యక్తులుగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తూ ఉంది. ఎక్కడ కూడా కుల ప్రస్తావన ఉండదు. ఇది కేవలం వాళ్ళ యొక్క లక్ష్యాలను అధిరోహించడానికి కేవలం దళిత, గిరిజన, పేద, బడుగు, బలహీన విద్యార్థులను వాళ్ళ పక్కన వాళ్ళ హక్కులు చేర్చుకోవడం కోసం వాళ్ళని పెట్టుకుంటే ఈరోజు వాళ్ళ ద్వారా వచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఏవైతే ఒక హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు అడ్డం పెట్టుకొని ఈరోజు వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ముమ్మాటికి ఇది కేవలం నక్సలిజం కావచ్చు, మావోయిస్టులు కావచ్చు ఈరోజు చేస్తున్నటువంటి ఒక ఎజెండాగా పెట్టుకున్నటువంటి అయితే అగ్రకులం అనేటువంటి ఎజెండాగా పెట్టుకొని ఈరోజు ఏబీవీపీ అగ్రకులాలకే స్థావరంగా మారుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పేటటువంటి ఒక నాటకం మాత్రమే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా కులం అనేటువంటి ఏది కూడా మెన్షన్ చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కేవలం ఈ యొక్క దేశం కోసం, ఈ యొక్క సమాజం కోసం, ఈ యొక్క జాతీయవాద సిద్ధాంతం కోసమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కూడా పనిచేస్తూ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఏ వ్యక్తిని కూడా కించపరిచి నువ్వు
నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేటువంటి ఎక్కడ కూడా విభేదాలు చూపించిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. నరమేధం మేధోమదనం అనే ఈ కాన్సెప్ట్లో అసలు ఏంది, అసలు అర్బన్ నక్సలైట్ల గురించి ఏం చెప్పదలుచుకున్నారు, అసలు అంటే ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు అనేది ఈ సమాజానికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు నరమేధం అంటే ఈరోజు చాలా లౌకిక కోహనవాదులు ఈరోజు యూనివర్సిటీ కేంద్రాలుగా ఉంటూ ఎంతో మంది కూడా నరమేధం ఏంది అనేటువంటి ఒక డైలామాలో పడిపోతున్నారు. ఆనాడు ఎప్పుడో మేము ఈ ప్రజల కోసం, ప్రజల భుక్తి, ప్రజల ఒక క్షేమం కోసం ప్రారంభమైనటువంటి నక్సలిజం అని చెప్పేసి చెప్పుకొస్తూ ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, నరమేధం అంటున్నారు. నరమేధం అంటే ఈరోజు పేద ప్రజలను పీడిస్తూ వాళ్ళ యొక్క స్థావరాలను గిరిజన తాండాల్లో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ నోచుకోకుండా చేసేటువంటి వ్యక్తులు నక్సలైట్లు. ఈరోజు వాళ్ళకు సపోర్టుగా ఇస్తూ ఎవరైతే 10 మంది నక్సలైట్లు ఉంటే 15 మంది నక్సలైట్లు ఉంటే వాళ్ళకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులు ఈరోజు అర్బన్ నక్సలైట్లుగా ఈరోజు క్యాంపస్ల కేంద్రంగా వాళ్ళకు సపోర్టుగా ఉంటూ ఉన్నారు. ఈరోజు మేము సూటి అడుగుతా ఉన్నాం, ఈరోజు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎందుకు ప్రజల్లో కలిసి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు మీరు సాల్వ్ చేయడం కోసం ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? అంటే ఒక గన్నుతోనే మీరు సాల్వ్ అవుతుందా? ఈరోజు భారత రాజ్యాంగం చెప్తుంది కానీ ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకు హక్కు కూడా లేదు. భారత రాజ్యాంగమే చెప్తుంది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ వాళ్ళు తుపాకీలు పట్టు ఈరోజు పోలీసులు మరి మనుషులు కదా, పోలీసులు భారతీయ పౌరులు కదా, పోలీసులను అత్యంత కిరాతకంగా చంపడం, ఈరోజు వాళ్ళ యొక్క అభివృద్ధిని నోచుకోకుండా ఒక చట్టాన్ని చేతిలోకి తీసుకొని పేద బడుగు బలహీన ప్రజలను గిరిజన తాండాలో ఉన్నటువంటి గిరిజనుల ఒక స్థావరంలో ఉంటూ వాళ్ళను ఇప్పుడు ఈరోజు గిరిజనులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే పూర్తిగా ఎవరైతే వాళ్ళ అడవులోకి చొచ్చుకొచ్చి ఈరోజు వాళ్ళ స్థావరాలు ఉంటున్నటువంటి నక్సలైట్ని తరిమి కొట్టాలి. నక్సలైట్ను బయటకు పంపిస్తే మన యొక్క తాండాలు కావచ్చు, మన యొక్క అభివృద్ధి కూడా ఈరోజు వేగంగా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ అర్బన్ నక్సలైట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ నరేషన్ బిల్డప్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకనైనా మారి విద్యార్థులందరూ కూడా ఎవరి విషయాలు కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఈరోజు సమాజం కూడా డెవలప్ అవుతూ ఉంది, ఈరోజు దేశం కూడా అభివృద్ధికి నోచుకుంటూ ఉంది. ఈ అభివృద్ధిని నోచుకోవద్దని చెప్పేసి వీళ్ళు ఏదైతే కుట్రలు చేస్తూ ఉన్నారో నక్సలైట్లు కావచ్చు, అర్బన్ నక్సలైట్లు కావచ్చు, దీనిని వీళ్ళు నోచుకోలేకపోవడమే వాళ్ళకు బాధ కలుగుతుంది. ఎందుకంటే విద్యార్థులు ఈరోజు అడవులకు రాలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు అభివృద్ధికి నోచుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఎంతో మంది కూడా ఈరోజు ఏబీపీకి సపోర్ట్ చేస్తూ విద్యార్థులందరూ కూడా మా వైపు ఉంటూ ఈ యొక్క నక్సలిజానికి వ్యతిరేకంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఇది ఏబీపీకి సంబంధించినటువంటి నేత చెప్పినటువంటి విషయం.